హాయ్ అండి. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన జామున్ చేస్తాను. కావాల్సిన పదార్థాలు: జామున్, ఎంటీఆర్ జామున్ పౌడర్ 150 గ్రాములు వేస్తాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 15 నిమిషాలు సైడ్కి పెట్టాలి. ఒక పాత్రలోకి 300 గ్రాముల పంచదార వేసుకొని 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి పాత్ర. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉండలు ఇలా అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు పంచదార కరిగిపోయింది. ఒక సైడ్కి పెట్టుకున్నాం పాత్ర. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక జామున్ ఉండలు చేసి పెట్టాముగా అవి వేసుకున్నాం. ఇప్పుడు ఒకటి లో ఫ్లేమ్లో పెట్టుకొని రోడ్ సైడ్ బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు చక్కెర పాకలోకి వేద్దాం. ఇప్పుడు ఇంకో వై కూడా వేసుకున్నాము. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు చక్కెర పాకలోకి వేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, 5 నిమిషాల్లో. మీరు కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జామున్ తయారైపోయిందండి. ఒక 10 నిమిషాలు చక్కెరపాకు పట్టుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.